హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సిరితేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఎమ్మీ ఎమ్మీ జ్యూసీ జ్యూసీ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే 3/4 కిలో చికెన్ అండి. దీన్నైతే 3-4 సార్లు బాగా కలుపుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేయాలండి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం అండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేశాను. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే నాకు పట్టింది. మీ రుచికి సరిపోయినంత ఉప్పు కారం అయితే వేసుకోండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు, ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్నంతటిని బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేయాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ముక్కకు అనేది ఉప్పు కారం అనేది బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి. మందంగా ఉండే గిన్నె అయితే మనకి చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తాం కదండి, అప్పుడు అది మాడకుండా ఉంటుంది. అందుకని మందమైన కడాయిని అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేద్దాము. వేసిన తర్వాత ఫ్లేవర్ కోసం అండి చిన్న బిర్యానీ ఆకు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, ఒక లవంగం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా? ఇది కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మనకి గోల్డ్ కలర్ అయితే రావాలండి. ఆనియన్స్ కలర్ వస్తే మంచి జ్యూసు అనేది మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 టమాటాలని వేసుకుందాం. వేసుకొని టమాటాల నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు వేయిద్దాం. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇది మనకి ఇలా అయితే మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుందాం. వేసుకొని ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే మంటను హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ అయితే వేయించుకోండి. చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వస్తుంది కదా, అప్పుడు మనకి అది బాగా ఉడుకుతుంది అనమాట. ఓకేనా? 2-3 మినిట్స్ తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనిపైన ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టయితే ఒక 15 మినిట్స్ అయితే బాగా వేగాలండి. ఇది 15 మినిట్స్ వేగితే సరిపోతుంది మనకి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఓకేనా? అడుగంటనివ్వకూడదు. అడుగంటితే మనకి చికెన్ టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. ఓకేనా? దీనిలో ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైంది కదా. చూడండి, మొత్తం మనకి ఇదైతే ఫ్రై అయిపోయిందండి. రెడీ అయిపోయి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చూసారా గ్రేవీతో చికెన్ ఫ్రై ఎలా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే మాకైతే నోరు ఊరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.